దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమా నా జీవమా యెహోవా దేవుని పావన నామమును తింపుమా. నా యంతరంగములో వసించు నో సమస్తమా. జీవమా యెహోవా నీకు చేసిన మేళ్ళన్ మరువాకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండజేయును. సావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను. జీవకిరీటముగా వేయును. ఇంతవరకు జరిగిన ఆరాధన కార్యక్రమం తోడినారు ఆరంభించి ఇప్పుడు నీ దాసుడిగా నిలబడుతున్నాను. నిలబడితే నేనైనా మాట్లాడే దేవుడువు నీవే కనుక దాసుడిని మీ సులుషంతా మరుగుపరుచుకుని బిడ్డలకు కావలసిన వాక్యాన్ని అందించి వినగల సేవీకరించిన ఆత్మ దయచేసి నిన్న వాక్యం ద్వారా నీ పిల్లల్ని బలపరచమని, అలాగే ప్రభువా తలమ చుట్టూ నీ మహిమను కాపుదలించి ఈ వర్తమానం మీరే అందించి మేము తీసుకోమని మా మంచి బోధకుడిని యేసు నమ్ముతున్నాను పరమ తండ్రి. మహిమ ఘనత క్రీస్తు ప్రభావం ఆయనకే కలుగాక ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృప తోడైనుగాక. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చొని కనుక దేవుని యొక్క వాక్యం అందరం కూడా శ్రద్ధగా మనం ఆలకించాలి. చిన్నవారు పెద్దవారందరూ కూడా వాక్యం చెప్పేటప్పుడు ఎవరు కూడా అటు కూడా తిరగకుండా దేవుని మాటలు మనం శ్రద్ధగా ఆలకించవలసిన వారు విన్నాము. అందరూ కూడా పరిశుద్ధమైన దేవుని యొక్క గ్రంథమును తీసుకుని ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసెనార నడికొట్టుకొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్ళలో దాని వేయకుము. కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నీవు కొని నడుమున కట్టుకొనిన నడికట్టును తీసుకొని లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి అక్కడనున్న బండబీటలో దానిని దాచిపెట్టుమనగా. దేవునికి మహిమ కలుగాక. చదువుపడిన దేవుని యొక్క వాక్యములో దేవాతి దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతున్న వాడినిట్టి
యిర్మీయా నువ్వేం చేస్తావంటే అవిసినార నడికొట్టు ఒకటి కొనుక్కొని దాని నడుమునకు కట్టుకోమని దేవుడు సెలవిస్తున్నప్పుడు, దేవుడు చేత ఏర్పరచబడిన యిర్మీయా గారు ఆ అవిసినార నడికట్టు కొనుక్కొని నడానికి కట్టుకుని ఉండగా, మళ్ళీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యిర్మీయా నీవు నడానికి కట్టుకున్న నడికట్టును తీసుకుని ఎపేడేసు నది వద్దకు వెళ్ళి అక్కడ బండబీట్లో దాన్ని దాచిపెట్టు అన్నాడు. దేవుడు మహిమ కలుగాక. జాగ్రత్త మీ గమనించండి ప్రియమైన దేవులారా, దేవుడు చెప్పినట్లు యిర్మీయా గారు అవిసినార నడికట్టు కొనుక్కొని దాన్ని నడాన్ని కట్టుకున్నాడు. అది మళ్ళీ తీసుకెళ్ళి ఎపేడేసు నది వద్దకు తీసుకెళ్ళి బండబీట్లో దాన్ని దాచిపెట్టమని దేవుడు సెలవిస్తారు. యిర్మీయా ప్రవక్త ఎంత దాచిపెట్టాలి, ఎంత కొనుక్కోవాలని ఏ మాట కూడా తిరిగి ప్రశ్న వేయలేదు. ఆయన చెప్పింది చేయటమే. దేవుని స్తోత్రం. చెప్పండి, ఆయన చెప్పింది. సేవకుడైనా యాజకుడైనా సంఘమైనా ఆయన చెప్పింది చేయటమే. ఆయనకి ఎగిటి ప్రశ్నలు మనం ఏమి వేయక్కర్లేదు. దేవుడు చేసేది ఏదైనా మన మేలుకే చేస్తాడు. దేవుడు మహిమ కలుగాక. సరే, జాగ్రత్త మీ గమనించండి. మళ్ళీ ఆ దేవుడు చెప్పినట్లుగా వల పట్టుకుని వెళ్ళి ఎపేడేసు నది వద్దకు వెళ్ళి ఆ నడనుకున్న నడికట్టును తీసుకుని ప్రియమైన దేవుని పిల్లారా ఆ బండి బీట్లలో దాచిపెట్టేసి తిరిగి వచ్చాక అలాగా చాలా దినాలు, కొన్ని దినాలు గడిచిపోయినవి. దేవుని స్తోత్రం. చెప్పండి, కొన్ని దినాలు గడిచిపోయినవి. జాగ్రత్త మీ గమనించండి. కొన్ని దినాలు గడిచిపోయాక యిర్మీయాని మళ్ళీ కేగేసి, యిర్మీయా నీవు దాచిపెట్టిన ఆ నడికట్టును ఒకసారి తీసుకుని రా అన్నాడు. దేవుడి మహిమ కలుగాక. చదవండి 6వ వచనము. అనేక దినములైన తరువాత. చెప్పండి, ఎన్ని దినాలు? అనేక దినములైన తర్వాత యెహోవా నీవు లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి ఎపేడేసు నది వద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టుమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకొనుమని నాతో చెప్పగా నేను యూఫ్రటీసు నొద్దకు పోయి ఎపేడేసు నది వద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకుంటుని. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను. చాలండి. దేవుడికి మహిమ కలుగునుగాక. చదువుబడిన దేవుని యొక్క వాక్యం చూస్తే ప్రియమైన దేవుని పిల్లారా, అవిసినార బలమైనది. చెప్పండి, అవిసినార బలమైనది, శక్తి కలిగి ఉన్నది. జాగ్రత్త మీ గమనించండి ప్రియమైన దేవుని పిల్లారా. నడికట్టు వెంతి పొలిసి ఉన్నంటే మేము కట్టుకుంటాం కదా నడికట్టు. ఆ నడికట్టుకి ఎన్నో దారాలు ఉంటే దారాల నుంచి మళ్ళీ కొసలు వస్తే కొసల నుంచి అన్నీ పోగొడి ఒక నడికట్టుగా తయారవుతుంది. దేవుడు మేము కలుగాక. అయితే గమనించండి, ఇక్కడ అవిసినార అనే మాటకి అవిసినార బలమైనది, అవిసినార శక్తి కలిగినది, అవిసినార నాటికి పోడు తట్టుకుంటుంది, అవిసినార నలిగిపోయినా తట్టుకుంటుంది. దేవుని స్తోత్రం. సాధారణంగా పూర్వకాలము బండిలు 2 ఎడ్ల బండి తోలే పెద్దవారు ఏం చేసేవారో తెలుసండి. ఆ చక్రాలకి అటు చక్రం ఇటు చక్రం ఉంటుంది కనుక మయన్ని ఉంటుంది, శాసనం అంటారు దాన్ని. దేవుని స్తోత్రం. దానికి చక్రము తొడిగేటప్పుడు ఏం చేస్తారంటే ఏ నార చూడదు, నార చుడతారు అన్నమాట అండి. ఆ నార చుట్టినప్పుడు తాటగమ్మ నార కదండి, అది గోనారానికి వేరే నార ఉంటుంది. దేవుని స్తోత్రం. అది చుట్టి అప్పుడు ఆ చక్రాన్ని మనము బండికి వేస్తున్నప్పుడు జాగ్రత్త వేసండి. దాని యొక్క రాపుడు తట్టుకోగలిగిన శక్తి ఆ నారకే ఉంది. దేవుడి మహిమ కలుగాక. అయితే గమనించండి, కొన్ని దినాలు అయిపోయాక యిర్మీయా ప్రవక్త గారు మళ్ళీ దాచిపెట్టిన నడికట్టు తెత్తానికి వెళ్ళాడు. ఎల్దులోనికి దాసత్వమేమో బండ సందులో బీట్లో దాచిపెట్టాడు, సులువే. అయితే మళ్ళీ ఎల్దులోకి అది తవ్వి తీయవలసి వచ్చింది. ఏం తీయవలసి వచ్చింది?
తవ్వి తీయవలసి వచ్చిందనమాట అండి. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని పిల్లారా. ఈ కొన్ని రోజుల్లో ఏం చేస్తుందంటే, ఈ దినాలు గడిచిపోతే వల్ల ఏం చేస్తుందంటే, ఇళ్ళలో వెళ్ళిపోండి, అలా దగ్గరికి వెళ్ళిపోండి. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి ప్రియమైన దేవుని పిల్లారా. ఈ కొన్ని దినాల్లో ఏం చేస్తుందంటే, ఆ ఒక్క నడికట్టుకి సీమలు పుట్టులు పోసేసి ప్రియమైన దేవుని పిల్లారా నడికట్టు కాపాడకుండా చేసేసినది. దేవుడి స్తోత్రం. చెప్పండి, నడికట్టు కాపాడుకోకుండా చేసేస్తున్నది. ప్రియమైన దేవులారా, దానికి అర్థం ఏంటంటే, ఇర్మియా ప్రవక్త గారు మళ్ళీ ఆ ఇళ్ళ నడికట్టు తీర్థులకి నడికట్టు చెడిపోయేను. చెప్పండి, మాట్లాడాలి. నడికట్టు చెడిపోయాను, దాంట్లో ఉన్న బలము పోయింది, దాంట్లో ఉన్న శక్తి పోయింది, దాంట్లో ఉన్న సారం పోయింది. ఎక్కడ పట్టుకుంటే అది అక్కడ ముక్కల కింద వచ్చేస్తున్నది. దేవుడు మహిమ కలుగాక. కారణం ఏమిటంటే, జాగ్రత్త నడాలు ఉండవలసిన కట్టు బీటలండి బండ బీటల్లోకి వెళ్ళవలసి వచ్చింది. బండ బీటలో ఉన్న నడుకట్టు ఏమని సీమలు పుట్టి పోచేసినది. ప్రియమైన దేవులారా, నడానికి వేరైపోయింది. దేవుడి స్తోత్రం. మనిషికి బలము నడుము. మాట్లాడాలి మీరు. మనిషికి బలము నడుము. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. ఇప్పుడు అయ్యా నేను తెచ్చాను, ఈ నడికట్టు పెట్టినప్పుడు బాగానే ఉంది, కొన్నప్పుడు బాగానే ఉంది, నడాన్ని కట్టుకున్నప్పుడు బాగానే ఉంది, బండపేటలో పెట్టినప్పుడు బాగానే ఉంది, మళ్ళీ తీర్థులోకి ఏమైపోయింది, చెడిపోయింది. దేవుడి మహిమ కలుగాక. ఇప్పుడు యోధా వారికి ఇశ్రాయేలుకి పట్టిన గతి అదే అన్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. ఎందుకో మాట దేవుడు చెప్పాడు తెలుసండి ప్రియమైన దేవులారా. దిక్కు లేని ఆ ఇశ్రాయేలు ప్రజలకి, అనాథులైన దేవండి ఆ ఇశ్రాయేలు ప్రజలకి, రేత్రి పళ్ళు నలిగిపోయిన సుఖానికి లేని ఆ ప్రజలకి దేవుడు కృప చూపి ఎన్నో విధాలుగా వాళ్ళని ఆదరించి, విల్లు ఇచ్చి, పొలాలు ఇచ్చి, ధనం ఇచ్చి, కాపుదాలు ఇచ్చి, వాళ్ళకి అన్ని సౌకర్యం తీస్తే గర్వించి కొట్టుకున్నారంట వాళ్ళు. దేవుడి స్తోత్రం. ఏమించి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని ఆరాధనకు కూడా నీకు గర్వం ఉండాలా, దేవుడి సన్నిధికి వస్తానికి కూడా నీకు గర్వం ఉండాలా, దేవుని ఆరాధన నీకు గర్వం ఉండాలా, దేవుడు మాటలు వింటానికి నీకు గర్వం ఉండాలా. అది నీకు ఎప్పటికీ ప్రయోజనము కాదు. దేవుడి స్తోత్రం. ఎందుకు మాట దేవుడు చెప్తుండంటే, అనేకమైన దినాలు వాళ్ళకి అన్నీ కలిగి ఉన్నాక ఏమండి దేవుణ్ణి మర్చిపోతూ మొదలుపెట్టారట. దేవుడి స్తోత్రం. ఏం మొదలుపెట్టారు? దేవుని మర్చిపోతూ మొదలు పెట్టారట. జాగ్రత్త మీకు గమనించండి. ఈ లక్షణం నీలో ఎవరిలో అయినా ఉంటే కనుక ముందరే మేలుకో, లేత నీ చేతులు నెత్తిని వేడిసే రోజు వస్తుందని చెప్తున్నాడు అక్కడ. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు నీకేం లోడ్ చేశాడని నువ్వు అనేక దినాలు లోడ్ లేండి దేవుడు దూరం అయిపోవాలి. దేవుడు నీకేం కొదువు చేశాడని నీవు అనేక దినాలు దేవుడు దూరం అయిపోవాలి. దేవుడు నిన్ను విడిచిపెట్టాడనా నువ్వు అనేక దినాలు దేవుడు దూరం అయిపోవాలి. చేసండి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి, యోధా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ నడికట్టు వాళ్ళు సీపెట్టు, త్వరలో వాళ్ళు బతుకులు అలాగా అవిపోతున్నాయి అన్నాడు. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్త మీకు గమనించండి. అలాంటి పరిస్థితి మీరు ఎవరు కూడా తెచ్చుకోకూడదని ఈ రోజున దైవజనుడిగా మీకు చెబుతున్నాను. జాగ్రత్త. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవులారా, ఒకప్పుడు మనం జీవితాలు చూసుకుంటే దిక్కులు లేని బతుకులే, 2 జతల బట్టలు లేని బతుకులే, కంటికి ఎండి కాలు జోడలేని బతుకులే, కడుపు నుండి అన్నం తినలేని రోజులే. ఈ రోజున జాగ్రత్త వేసండి. అన్నీ ఇచ్చాక నీకు గర్వం వస్తుందేమో, అన్నీ ఇచ్చాక నీకు అహంకారం పెరుగుతుందేమో, అన్నీ ఇచ్చాక నీవు సాకులు చెప్పి దేవుడికి దూరం అవుతున్నావేమో. జాగ్రత్త పడు. దేవుడి స్తోత్రం. అవసరాలు దూరం చేశాడు, నిన్ను కూడా దూరం చేశాడనుక ఒక్కసారి. ఇంకా అవసరం ఏ పట్టింది, సేవలు పుట్టి పట్టింది. దేవుడి మహిమ కలుగాక. బలమైన నడుకొట్టు ఏమైపోయింది, చెడిపోయింది, ముక్కల కింద అయిపోయింది, పీసుల కింద అయిపోయింది. దేవుడు తోడు పోగొట్టుకుంటే నీ బ్రతుకు కూడా అలాగవుతుందని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది. దేవుడి మహిమ కలుగాక. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు ఆ మాట దేవుడు అంత కఠినంగా తీర్మానం చేసుకున్నామంటే జాగ్రత్త వేసండి. వాళ్ళు చేసిన తప్పు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32
2 చదువుకుందాము. కన్యక తన ఆభరణములను మరచున, తన ఆభరణములను మరచిన పెండ్లి కుమారి తన వడ్డానమును మరచున, నా ప్రజలు లెక్కలేనని దినములు. చెప్పండి, ఎన్నటండి? లెక్కలేనని దినములు నన్ను మరచిపోయారు. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త, మీకు గమనించండి, దేవుడి పిల్లలమైన మనము ఇప్పుడు వాళ్ళ బతుకులు నాశనం అవబోతున్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాడు, ఇంకా ప్రమాదం రాలేదు, ఇంకా వాళ్ళకి దేవుడి స్తోత్రం, ఆ ప్రమాదం ఇంకా రాలేదు. చెబుతున్న మాట ఏంటంటే, అనేక దినాలు ఎవరిని మర్చిపోయారట? దేవుడి మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త వేసింది. ఈరోజు నువ్వేం మర్చిపోతున్నావు? ప్రియదేవులారా, నీకున్న డబ్బు మర్చిపోతున్నావా? నీకు ఇచ్చిన ధనాన్ని మర్చిపోతున్నావా? నీకు ఇచ్చిన ఇల్లుని మర్చిపోతున్నావా? నీకు ఇచ్చిన అన్నీ మర్చిపోతున్నావా? ఏది మర్చిపోతలేదు కదా, అన్ని స్వాధీనాలు పెట్టుకునే కదా. దేవుణ్ణి మర్చిపోతున్నామంటే ఇక దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడండి. దేవుడి మహిమ కలుగాక. ఎన్ని దినాలట? ప్రియమైన దేవుని పిల్లారా, 50 లేదా అమ్మ ఏంటి దేవుడు మన దగ్గరకు వస్తుందంటే షాకులు చెప్పుతో మొదలు పెడతారు ఒక్కొక్కళ్ళు. జాగ్రత్త, దేవదాసేఖర్ అన్నాడు, షాకులు చెప్పేవాడు దేవుడు శక్తిని కోల్పోతాడు ముందర అన్నాడు. దేవుని స్తోత్రం. బలమైన అవసరాలు ఏమైపోయింది? బలము పోయింది, శక్తి పోయింది. దేవుడికి దూరం అవటం వల్ల, దేవుడికి ఎడబాటు అవటం వల్ల నీకు కలిగే పరిస్థితి కూడా అదే చెప్తున్నాడు దేవుడు. దేవుడు స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా, నీకు లోటు లేకుండా కొదువు లేకుండా చూసుకునే దేవుడు ఆయన. దూరం అవ్వకుండా చూసుకుంటూ నీ బాధ్యత. దేవుడు స్తోత్రం. దేవుడికి దూరం అవ్వకుండా చూసుకుంటాము నీ భవిష్యత్తు కనుక. జాగ్రత్త, మీకు గమనించండి, ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము అసలు దేవుడు మనల్ని ఎంత పిలుచుకున్నాడో, దేవుడు మనల్ని ఎంతో రక్షించుకున్నాడో, దేవుడు మనల్ని ఎంతగా ఆదరించాడో, దేవుడు ఎంతో చేర్చుకున్నాడో కారణం చెబుతున్నాడు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయి. దేవుడి స్తోత్రం. ప్రియమైన ప్రపంచంలో నీకు ఎంతమంది అండగా ఉన్నా కానీ ఆ ఎండ శాశ్వత కాలం ఉండేది మాత్రమో కాదు. ఏ ఎండ ఏ సమయాన్ని విడిపోద్దో నీకు తెలీదు. దేవుడి మహిమ కలుగాక. దేవుడు బలము, దేవుడి శక్తి శాశ్వత కాలం నీకు తోడే ఉంటుంది. దేవుడి మహిమ కలుగాక. ఈ రోజున మళ్ళీ అందరినీ దేవుడు పిలుచుకున్నాడంటే ఒక కారణం ఉంది. ఎంత పిలుస్తాడో, ఎంత చేర్చుకున్నాడు దేవుడు చెప్తున్నాడు. అందరు తీసుకోండి. 11వ వచనము, అదే అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. నాకు కీర్తి స్తోత్ర మహిమలు. రండి, దేవుడు చెప్తున్నాడు, నాకు కీర్తి స్తోత్ర మహిమలు. అందరూ చెప్పాలి. దేవుడు చెప్తున్నాడు, అసలు మిమ్మల్ని పిలుచుకున్న కారణం ఏంటి? రక్షించడానికి కారణం ఏంటి? నాకు కీర్తి. కీర్తి అంటే ఏమండి? పేరు ప్రబలెల్లాలి. దేవుడి స్తోత్రం. కీర్తి అంటే ప్రబలెల్లేది. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందా? కీర్తి అంటే మాట్లాడాలి. కీర్తి అంటే ప్రబలెల్లేది. దేవుడి స్తోత్రం. నేను రక్షించుకున్నాడు కనుక ఆ ప్రభావం నీలో ఉండి నీలోంచి దేవుని కీర్తి ప్రబలెలుతూ ఉండాలి. దేవుడి స్తోత్రం. నీలోంచి కీర్తి ప్రబలెలుతూ ఉండాలి. అయితే దేవుడు చెప్తున్న ఈ మాట ఏంటంటే, దేవుడు ఏంటి నన్ను కీర్తిస్తానికని, నా కీర్తిని ద్వారా ప్రబలతానికని, తర్వాత స్తోత్రం సీతకని. చదవండి. కీర్తి స్తోత్ర మహిమలు. కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యోధా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని, నాకు అంటు ఉండేసేసి గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు జాగ్రత్త, మన పని ఏంటంటే దేవుని కీర్తించాలి. అబ్బాయిలుగా దేవునికి మహిమ కలుగాక. దేవుడిని అమలుచూడండి, మోకాల పైకి ఎత్తాలి. దేవుడికి మహిమ కలుగాక. వాక్యం వినేటప్పుడు తలపైకి ఎత్తుకోవాలి. వాక్యం వినేటప్పుడు బలిపేట వైపు నీ వైపు చూడాలి. వాక్యం వినేటప్పుడు నీ చూపు అంతా బలిపేట వైపే ఉండాలి. దేవుడికి మహిమ కలుగాక. వాడిపోయిన తోటకూర కట్టలకి ఇలా అనుకోండి. దేవుడికి మహిమ కలుగాక.
జాగ్రత్త మీకు తెలుస్తుంది. దేవుడు మనల్ని పిలుచుకుంటానికి కారణం అని చెప్తున్నాడు. నన్ను కీర్తించాలి, నన్ను మహిమపరచాలి, నన్ను ఘనపరచాలి, అందుకే నేను మిమ్మల్ని ఏర్పడేసుకున్నాడు. దేవుడి స్తోత్రం. ఎవరైతే దేవుని ఘనపరుస్తారో వాళ్ళని దేవుడు గనులుగా ఎంచుకొస్తాడట. దేవుడు మహిమకులుగాక. ఈరోజు జాగ్రత్త వేస్తుంది. కీర్తి అంటే ప్రభావం. దేవుని యొక్క ప్రభావం నీలో ఉండాలి. నీలో నుంచి ఇంట్లోనికి వెళ్ళాలి, ఇంట్లోంచి వీధుల్లోనికి వెళ్ళాలి, ఈదులు దాటి ఊర్లోనికి వెళ్ళాలి. జాగ్రత్త మీకు గమనిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఉజ్జీవాన్ని రాజు ఉంటాడు. ఇది 2వ దినపత్రిక గ్రంథము 26వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. ప్రియమైన దేవుడారా, దేవుడు అంటండి, దేవుడి మీద అతను ఆనుకున్నాడు కనుక అతని కీర్తి దేశాలు వెళ్ళేలా దేవుడు చేశాడట. దేవుడి స్తోత్రం. 2వ దినపత్రిక గ్రంథము 26వ అధ్యాయము 8వ ఎంత ఉంటుంది చూడండి. 8. అమోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను. చెప్పండి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను, అభివృద్ధి పొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను, ఐగుప్తు దేశ ప్రదేశములను వ్యాపించెను. చాలండి. దేవుడికి మహిమకలుగాక. చదవబడిన వాక్యాలు చూస్తే 5వ వచనానికి ఆయన చూసుకుంటే అతడు దేవుడి మీద ఆనుకుని, చెప్పండి, అతడు దేవుడి మీద ఆనుకుంటూ మొదలు పెట్టాడు కనుక దేవుడు అతను ఆశీర్వదిస్తూ మొదలు పెట్టాడు, అభివృద్ధి చేస్తూ మొదలు పెట్టాడు. ఏమంటే అతని పేరు దేశాలకి వ్యాపించేలా దేవుడు చేస్తాడు. కీర్తి. దేవుడి స్తోత్రం. చెప్పండి, కీర్తి. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే దేవుడి పిల్లలైన మనం కూడాను నిజమే ఈరోజు నువ్వు నేను కూడా దేవుడి మీద ఆనుకుని ఉంటున్నప్పుడు నీ కీర్తి కూడా అలాగే ఉంటుంది. అన్నిటిలో అధికంగా నిన్ను నడిపించగలిగిన వాడు ఆయనే. అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయి ఉండే. దేవుడి స్తోత్రం. మనసును ఉంటే సుఖమెంటే నా కళ్ళ ముందు దేవుడికి మందిరంలోను దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలైన మనం కూడాను ఎందుకు మాట చెప్తుంటే వారు గురించి చెప్తున్నాడు. నన్ను కీర్తించడానికే కదా, నన్ను మహిపడటానికే కదా, నన్ను స్తుతించి ఆరేస్తానికే కదా మిమ్మల్ని రక్షించుకున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు గమనించండి. ఆ నడుకట్టి ఎలా చెడిపోయిందో వారు కూడా అనేక దినములు వాళ్ళు వినకపోయరే. చెప్పండి, ఆ గుణ లక్షణాలు ఏమన్నా నీళ్ళు సాక్ అవుతున్నాయేమో చూడు. దేవుడి స్తోత్రం. ఆ లక్షణం ఏమైనా స్టార్టింగ్ అయిందేమో చూడు. ఆ ప్రమాదం రాకుండా చూసుకో. చెడిపోయేకి ఏం చేయగలదు? నీ బలము పోయేకేం చేయగలదు? నీ ఆత్మబలం పోగొట్టుకునేకి ఏం చేయగలదు? దేవుడు దూరం ఇంక దానంత దరిద్రం కూడా ఏది కూడా ప్రపంచంలో. దేవుడి స్తోత్రం. తెలియకుండా అదేరు. బైబిల్లో దేవుడు సెలవిస్తున్నాడు, ఈ మార్గం తెలియకుండా చెడిపోతే అది వేరు, ఈ మార్గం తెలిసేక చెడిపోతే దానంత దరిద్రం కూడా ఏది కూడా. దేవునికి మహిమ కలుగాక. ఈరోజైనా దేవుడి పిల్లలైన మనం కూడాను ఒకేలా అవి చెప్తున్నాడు. ఇప్పటికైనా వారు తిరుగుతారేమో, ఇప్పటికైనా వాళ్ళు నా మాట వింటారేమో. చెప్పు ఒక చెప్పపోతే గతి అదే అన్నాడు. దేవుడి స్తోత్రం. వినకపోతే గతి అదే అని చెప్పాడు. వాళ్ళ చేతులు తింటం కాదు, ఉండటం కాదు, చక్క పెట్టడం కాదు, నెత్తి మీదకి వెళ్ళిపోయి ఏడుతారు అన్నాడు. 37వ వచనము ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాము. 36 ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము చదవండి. 20వ అధ్యాయము 13వ అధ్యాయము 2:37 చదువుకుందాము. చేతులు నెత్తిని పెట్టుకొని చెప్పండి. చేతులు నెత్తిని పెట్టుకొని ఆ జనము నొద్ద నుండి బయలు వెళ్ళదు. దేవుడు స్తోత్రం. ఇంకో మాట చదవమ్మా. నీ ఆశ్రయములను నిరాకరిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగాక.
జాగ్రత్త వేసండి. ప్రియమైన దేవులారా, ఒక్కొక్కరు అంటారు నెత్తిమ చేతట్టారు కానీ మాట్లాడరే. ఈ మాట ఎప్పుడైనా విన్నారా అమ్మ? ఈ మాట ఎప్పుడైనా విన్నారా? అయ్యా బాబు ఈ మాట ఎప్పుడైనా విన్నారా? మరి ఆ నెత్తిమ చేతట్టాడు అంటాడు. బాబు ఎప్పుడైనా విన్నారా? ఇంకేం లేదా? చెప్పాలే. దేవుడు చూస్తారు. ప్రియమైన దేవులారా, జాగ్రత్తగా గమనించండి. దేవుని మాటలు శ్రద్ధగా మనం వెళ్ళాల్సిన వారు పోయినాము. ఏమండి, దేవుడు అన్నాడు, ఇంక నెత్తి మీద చేతులు ఎత్తుకునిగలుగుతావు, నా ఆశ్రయం అంతా నేను నిడిచిపోతుంది, నా ఆదరణ అంతా నేను నిడిచిపోతుందని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు స్తోత్రం. అంతగా జాగ్రత్త గమనించండి. మనం అంటండి ఏ స్థితిలోంచి మనం దేవుని చేతిలో పడ్డామో అది ఎప్పుడు కూడా నీ కంఠంలో ప్రాణం ఉండగా విడిచి వెళ్ళకూడదు, మర్చిపోకూడదు. దేవుడు స్తోత్రం. మేత్తారు కానీ జీవమావే హోవా నీకో జీవమాయే హోవా నీకో నీపు చేసిన పాతకంబుల దేవియనులే కొడుకులాపై కొడుకులాపై తండ్రి ఎడల జాలి పడను. కారణముంచి దేవ సంసుతి సావుగోతి నుండి నిన్ను కృపను జీవకిరీటముగా వేయును. తముగా వేయును. ఆ కారణముచి దేవసం దేవునికి మహిమ కలుగాక. దేవుని ఆరాధించవలసిన చేతులు, దేవుని స్తుతించవలసిన చేతులు, దేవుడి వైపు వెత్తవలసిన చేతులు ఎక్కడ ఆడతాడట తీసుకెళ్ళి? అమ్మా మాట్లాడతలేదయ్యా. నెత్తి మీద పెట్టేకి ఏం చేస్తున్నాడు? నా ఆశ్రయం అంతా నీకు దూరం అవుతుంది, నా ఆదరణ అంతా నీకు నా ఆదరణ అంతా నీకు నా ఆధారం అంతా నీ దూరం అయిపోతుంది. దూరం అయ్యేకి ఏం చేస్తావు? దేవుడి స్తోత్రం. దూరం అయ్యేకి ఏం చేస్తావు? చెడిపోయేకి ఏం చేస్తావు? చెడిపోతాక మనల్ని దేవుడు పిలుచుకున్నది. దేవుడు మెమ్మికలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనకు కూడాను దేవుడు నీకు ఎంత ఘనత ఇచ్చాడో, దేవుడు నీకు ఎంత మేలు చేశాడో, దేవుడిని ఏ రకంగా చూడాలనుకున్నాడో చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 13:20 చదువుకుందాము. 13:20 చదువుకుందాము. కన్నులెత్తి అమ్మా ఏమెత్తి? కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి. నీకు ఇయ్యబడిన మంద, నీ సౌందర్యమైన మంద. చెప్పండి, నీకు ఇవ్వబడిన మంద, నీ సౌందర్యం కలిగిన మంద ఎక్కడనున్నది? ఎక్కడ ఉన్నది? దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త కనులెత్తి
చూడండి. ఎక్కడికి ఎత్తాలి కన్నులు? జాతేసండి ప్రియమైన కన్నులు ఎత్తి చూడండి. ఇక్కడ నీకు ఇవ్వబడిన మంద ఎలా ఉందన్నాడు? సౌందర్యము కలిగిన చెప్పాలి. సంఘాన్ని ఎలా చేసి ఉంటుంది దేవుడు? సౌందర్యముగా. దేవుడు మేము కలుగాక. దేవుడే నీ సౌందర్యం కోరుతున్నప్పుడు, దేవుడే నీ సౌందర్యంగా నిలబెడుతున్నప్పుడు, దేవుడే నీ సౌందర్యంగా చూసుకోవాలనుకున్నప్పుడు దూరం అవుతున్నామంటే నీ మనసు చెడిపోలేదా? దేవుడి సూత్రం. నీ ఆలోచన చెడిపోలేదా? నీ మార్గం చెడిపోలేదా? దూరం అయిపోతలేదా? చెబుతున్నాడు నీ సౌందర్యం కోరేవాడుని నేనే. ఒక్కొక్కరు అంటారు బిడ్డలతోటి, ఒరే నిన్ను ఏ స్థాయిలో చూడాలనుకున్నాను. దేవుడి స్తోత్రం. ఈ స్థాయిలో చూస్తాను నేను ఎప్పుడు కూడా. దేవునికి మహిమ కలుగాక. అబ్బో మన ఆశలకి ఆకాశవర్ధ వచ్చింది కానీ దేవునికి మహిమ కలుగాక. ఏమండి ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు మనకిచ్చిన ఘనత చూడండి ఎంత బాగుంది. దేవుడికి మహిమ కలుగాక. ఏ మనిషి అయినా నువ్వెంతో బాగుండాలని కోరుకున్నాడు అంటాడా? బాగుంటే పంగనామలు ఎటువంటి కూడా ఉంటారు. దేవుని మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. సంఘం అంతా చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా, ఉన్నవారైనా లేని వాళ్ళమైనా దేవుడు అందరూ ఆకృతిలో చూసేవాడు ఆయనే కనుక. చెప్పండి, సంఘం పేరు ఏం పేరు పెట్టాడు? సౌందర్య. అంటే సినిమా యాక్ట్ చేసిన సౌందర్యం అనుకోండి. దేవుడు చూస్తారు. ఏమండి సౌందర్యం అని కలిగిన మంద అన్నాడు. దేవుడు మహిమ కలుగాక. జాతి ఎక్కడ ఉంది చెప్పండి. అంటే అర్థం ఏంటంటే దాని దగ్గర లేదనే కదా అర్థము. ఏమండి ఆదామా అమ్మ చెప్పండి. స్వరమైన పడుతుంది నీ దగ్గరికి మాత్రము. చెప్పండి, నీ దగ్గరికి మాత్రము రాలేకపోతుంది. దేవుడు స్తోత్రం. అప్పుడప్పుడు ఒకళ్ళు చెప్తుంటారు, పాస్టర్ గారు రాలేదని అనుకోకండి, మీరు చెప్పినంత శ్రద్ధగా నేను విన్నాను. కాళ్ళు ఉన్నాయి కదా, ఒంట్లో ఆరోగ్యం బాగానే ఉంది కదా. దేవుడు స్తోత్రం. మంచం పట్టావా? మంచం పట్టినకైతే ఆ పద్ధతి. దేవుడు స్తోత్రం. ఇలాంటి మాట చెప్పేవారు కూడా ఉన్నారు. జాగ్రత్త వేసండి. సౌందర్యం కలిగిన సంగమా, నువ్వు ఎప్పుడు కూడా సౌందర్యం కలిగి, కీర్తి కలిగి, మహిమ కలిగి ఉండవలసిన బాధ్యత నీ మీద ఉంది. దేవుడు మహిమ కలుగాక. అవసరాల బలమైంది చెప్పండి. అవసరాల బలమైనది, అవసరాల శక్తి కలిగినది. ప్రియమిదిప్పారా, దేవుడు అంటున్నాడు ఎంత బాధపడుతున్నాడు. నడికట్టు వ్యాజకుడు నడానికి ఎలా కట్టుకుంటాడు, నా బిడ్డలను అలా నడానికి కట్టుకున్నాను, నడానికి హత్తుకున్నాను, గుండె మీద హత్తుకున్నాను. అలాంటి నా పిల్లలు ఏమయ్యారన్నాడు? దూరం అయ్యారన్నాడు. దేవుడు స్తోత్రం. ఏమయ్యారు? అనేక దినాలు ఏమయ్యారటండి? మర్చిపోయారట. దేవుడు స్తోత్రం. రోజు నేను ఎక్కడికే బయటికి వెళ్ళి చేప పని మీద వెళ్ళి వద్దులేకి జాతరేసండి. అప్పుడు 3 అంతే మధ్యాహ్నం వాళ్ళ పాస్టర్ గారు అలా నేర్చొచ్చేసింది అన్నది. దేవుడు స్తోత్రం. సరే జాతరేసండి, ఏదో గట్టిగా పని చేసుకుంటాను, నేర్చొచ్చిందేమో అనుకున్నాను. ప్రియమైన చెప్పారా, 5 జాగ్రత్త మీకు గమనించండి. నేను ఎందుకు అన్నాను? భోజనం చేసావా అన్నాను. అయ్యో మర్చిపోయినా అంతే. ఏంటి ఏం మర్చిపోయిందట? భోజనం మర్చిపోతే ఏమొచ్చింది? దేవునికి మహిమ కలుగాక. సాధారణంగా ఎవరు మర్చిపోరు. అలాంటి భార్య దొరికినందుకు అందరం దేవుడు అంతగా చూస్తుంటుంది. జాతి మీదండి. ఒక్క పూట భోజనం మర్చిపోతే ఏమొచ్చింది? దేవుడి మహిమ కలుగాక. మరి అనేక దినాలు నిన్ను దేవారాత్రులు కాపాడుతున్న దేవుడు మర్చిపోతే మనకేమవుతుంది? ఉన్న బలమంతా పోతమే కాదు, చెడిపోయిందని అక్కడ నడుకొట్టు. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడిని హత్తుకుని బతకాలి నువ్వు. దేవుడి స్తోత్రం. దేవుడు దగ్గరగా నువ్వు బతకాలి. దేవుడు అడుగుజాడని నువ్వు బ్రతకాలి. దేవుడు అడుగుజాడని బట్టి దేవుడిని హత్తుకుని బతుకున్నాడు ఒక బైబిల్లో ఉంటుంది. దేవుడి స్తోత్రం. ఎవరైనా హిజ్కియా మహారాజు వెళ్ళిన చోటలు ఏం పొందాడు చెప్పండి? ఏం పొందాడు? జయం పొందడానికి కారణం ఏంటి? దేవుడు అతనికి తోడేంటని కారణం ఏంటి? అతను దేవుణ్ణి హత్తుకుని చెప్పాలి, హత్తుకుని బతికాడట. దేవుడు స్తోత్రం. ఈరోజున జాగ్రత్త మీకు గమనించండి. దేవుని యొక్క పిల్లలమైన మనము ఇప్పుడు దేవుడు దూరం అయ్యే రోజులు కాదు ఇవి.
దేవుడు చెప్తున్నాడు, ఆ కాలం వారు అయితే వినలేక దూరం అయ్యారేమో, కానీ మీరు మాత్రం ఈ తరము వారులారా నా మాట జాగ్రత్తగా. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయములో 37వ వచనములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ తరము వారలారా, ఈ తరము వారులారా యెహోవా సెలవిచ్చు మాట, యెహోవా సెలవిచ్చిన మాట లక్ష్య పెట్టుడి. చెప్పండి, ఏం పెట్టండి? ఎవరి మాట? దేవుడు సెలవిచ్చిన మాట లక్ష్య పెట్టండి. దేవుడు స్తోత్రం. జందారు విన్నవే మాట వినవద్దు. అందరూ పడాలి. దేవా వాక్య నిజము, దేవా వాక్య నిజము, మిత్రుడారా మైత్రితో మాధ్యమైన దివ్య దేవుడు నిన్ను భూమి చేసినవాడు, రక్షకుడు క్రీస్తు, పరమా వైద్యుడు స్వస్థ, పనులన్నిటిని సఫల, దైవాత్మ ధైర్యందు అంతరా మోక్షందు విజయాము ఈ పాట వినవారి, మిత్రుడారా మైత్రితో బోలో యేసు మహారాజుకే. జాతి మీకు అనుసండి. ప్రియమైన చెప్పారో, సంఘానికే కాదు ప్రతి ఒక్కరి సౌందర్యం కోరుకునేవాడు, ప్రతి ఒక్కరి సౌందర్యం చేయగలవాడు. కీర్తన గ్రంథము 45వ అధ్యాయములో 11వ వచనములో ఒక చక్కటి మాట రాయబడి ఉన్నది. ఈ రాజు నీ ప్రభువు. చెప్పండి, ఈ రాజు నీ ప్రభువు. అతడు నీ సౌందర్యమును కోరినవాడు, సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించు, అతనికే నమస్కరించు. దేవుడు మేముగాక. ప్రియమైన తమిళ పిల్లారా, ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, ఈ రాజు మన ప్రభు. చెప్పండి, ఈ రాజు మన ప్రభువు మన సౌందర్యము కోరినవాడు. చెప్పండి, మన సౌందర్యమును కోరినవాడు. ఆ ప్రభుకి ఏం చేయమన్నాడు? నమస్కారము. దేవుడి స్తోత్రం. ఈ భక్తుడు రాసేటప్పుడు ఆ మాట ఆయన పాటించకుండా రాయలేదు. చెప్పండి, ఆయన పాటించకుండా రాయలేదు, ఆయన పాటించి రాశాడు ఆయన. అర్థమైందా? కీర్తన గ్రంథం 95:7 ఉంటుంది అన్నమాట. కీర్తన గ్రంథం 95:7. రండి నమస్కారము చేసి. చెప్పండి, రండి నమస్కారము చేసి సాగిల పడుదము. చెప్పండి, రండి నమస్కారము చేసి సాగిల పడుదము. ఎవరికి అమ్మ? ఎవరికి సాగిల పడాలో చెప్పాడు అక్కడ. మనలను సృజించిన, చెప్పాలి మీరు అనండి ఆ మాట, నన్ను సృజించిన యెహోవా సన్నిధిని. రాగండి, నన్ను సృజించిన అమ్మ, అంతర్గత నన్ను సృజించిన దేవునికే నేను సాగిలి పడతాను. దేవుడు స్తోత్రం. అర్థమైందా? నువ్వు ఎక్కడ పడితే అక్కడ సాగిలి పడితే నీ ఆధారం ఏమి కలిగి ఉండదు. కానీ ప్రియమైన చెప్పి ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, రండి మనం సూచించిన దేవుని ఎదుట సాగిలి పడదాము, నమస్కారం చేద్దాము. దేవుడికి మహిమ కలుగాక. మరి చెప్పండి, మన అందరూ ఎవరికి సాగిలి పడాలి? ఎందుకు సాగిలి పడాలి అమ్మా? నిన్ను పుట్టించిన వాడు ఆయన కనుక, తల్లి గర్భంలోంచి నేటి వరకు మనల్ని అన్ని స్థితిలో కాపాడుతూ ఆదరిస్తూ వస్తున్న వాడు ఆయన కనుక. దేవుడు స్తోత్రం.
ఒక జాబ్ ఇచ్చిన కంపెనీ యజమాని ఉన్నాడేంటి, ఆ కంపెనీలో ఉన్న వారు అందరూ కూడా యజమానికి ఏం చేస్తారు? ఎందుకనే అయ్యా మీ ద్వారా మేము బతుకుతున్నాం. దేవుడి స్తోత్రం. అవునా కాదా? ఏం చేస్తాం? నమస్కారం చేస్తాం. దేవుడి స్తోత్రం. చెప్పండి, ఏం చేస్తావు? నమస్కారం చేస్తాం. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుడా, ఆ నమస్కారం, ఆ జాబ్ ఇస్తానికి లోకం నువ్వు ఎంత ప్రయాసపడాలి? ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో నుండి మరి ప్రవేశపడితే వచ్చింది? జాతి వంశం నుండి. దేవుడు చెప్తున్నాడు, కంపెనీకి ఉన్న యజమాని అయిన కంపెనీలో ఉన్న బిడ్డలు అందరూ కూడా ఎవరు సాగిలపడాలి? ఏమండి, దావీదు గారు ఎంతో విలువైన భక్తుడు కనుక, ఏమండి ఆయన అన్ని కలిగి ఉన్న వ్యక్తి కనుక, అంత సౌందర్యము దేవుడిచ్చాడు కనుక ఆయన చెప్తాడు, రండి, చెప్పండి, రండి మనం సృజించిన దేవుని దగ్గర సాగిలి పడదాము, నమస్కారం చేద్దాం. దేవుడు స్తోత్రం. దేవుడి విలువ తెలిసిన వాడు దేవుడి దగ్గర సాగిలి పడతాడు, దేవుడి దగ్గర నమస్కారం చేస్తాడు, దేవుడికి వంగి బతుకుతాడు, దేవుడి మీద ఆధారపడి బతుకుతాడు. దేవుడి స్తోత్రం. జేమిచ్చి రుణం తీర్చెను నా యేసయ్యా నీ ప్రేమకై, స్తుతి స్తోత్ర ఆరాధన, హల్లెలూయా, స్తుతి స్తోత్ర. నా జేమిచ్చి రుణం తీర్చెను నా యేసయ్యా, నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా, యజమానుడా దయాళుడా, నిన్ను సాగిలి పడితేనయ్యా, స్తుతి స్తోత్ర ఆరాధన, జేమిచ్చి రుణం తీర్చెను నా యేసయ్యా నీ ప్రేమకై. రెండు చేతులు దేవుడి స్తోత్రం. దేవుడిచ్చిన చేతులతో దేవుడి చేతులు పైకి చక్కగా దేవుడు స్తుతిద్దాం. దేవుడు మహిమ కలుగాక. మనం సృజించిన దేవునికే మనం నమస్కారం చేదుగాక, ఆయనకే సాగిలిపడదు గనుక. ఆయన మన రాజు, ఆయన మన ప్రభువు, ఆయన మనం సృజించిన వాడు, పరలోకం తీసుకెళ్ళేవాడు, నిత్యమకు ఉండిచ్చేవాడు, ఆయనకే ఓకే. దేవునికి మహిమ కలుగాక. జాతి వేసండి. ఇందాక నేను ఆరాధన వాక్యాన్ని ముందు పాడిన పాటలో ఉంటుంది చక్కటి చాలా అర్థాలు. దేవుడి స్తోత్రం. పెడదారిని పోయేవనుకో, పెడదారిని పోయేవనుకో, లేనిపోని వచ్చి పడతామంటే మీద. దేవుడికి మహిమ కలుగాక. జాతిగా ఏమి నొసలం వచ్చి జ్వరం వచ్చిందా? దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త వేసి వాక్యం వింటున్న మనం కూడాను ఈ అంచి కాలములో మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. లోకాసు వార్త తీసుకోండి, బైబిల్లో 21వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాము. 34 చదవండి.
మీ హృదయములు మీ హృదయములు ఒకవేళ తిండి వలనను దేని వల్ల? మీ హృదయము ఒకవేళ తిండి వల్ల, మత్తు వలనను ఐహిక విచారముల వలనను ఏంటి ఐక్య విచార వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడి స్తోత్రం. ఏండి తిండి వాళ్ళు అన్నాడు చెప్పండి. ఊహొచ్చింది కానీ తింటున్నావా? మరి చెప్పండి అమ్మా. నేను కూడా ఊహొచ్చింది కాంచి తల్లి గర్భం నుంచి భూమి మీద అట్ట కాంచి తింటున్నా కదా. మరి గతంలో మందాలు ఉండి కాదు, తిన్నది అరిగేదాకా ఏం చేసేవాళ్ళు? అయ్యా తిన్నది అరిగేదాకా ఏం చేసేవాళ్ళము? పని చేసేవాళ్ళం కనుక మత్తు వచ్చేది కాదు. అర్థమవుతుంది? ఆ దేవుడు తిన్నదండి. తినటానికి కూడా ఖాళీ ఉండేది కదమ్మా. దేవుడు స్తోత్రం. పనిలోకి వెళ్తే క్యాజువల్ ఎట్టుకెళ్తున్నప్పుడు చేస్తాండి. బద్ధకంగా తింటే ముందర తిన్న లేచిపోయారు. ఎప్పుడు వస్తారో ఆరు పని చెప్తాను ఇప్పుడు దేవుడు స్తోత్రం. ఏమండి ఆ చెయ్యి జాతకి లేకపోతుంటే నీటిలో కడిగేసుకుని మళ్ళీ పరుగు పనికి. దేవుడు స్తోత్రం. చెప్పండి మందం ఎలా ఉంటుంది? తిన్నట్టే అరిగిపోయింది. మరి ఇప్పుడు మందం ఎలా అవుతుంది? ఎందుకు వస్తుందో చెప్తాను. మత్స్యపత్లేశ్వరు చెప్పాడు. ఏమండి ఏం తిందమా యత్నిస్తుంది. మొన్న మా సహోదరులు మార్కెట్ చెప్తే తెలియదు. అక్కడ ఎన్నో రకాల కూరలు అంటే చికెన్ పులుసు. అర్థమైందా? మన దగ్గర చికెనే ఉండేది. ఇప్పుడు చికెన్ కూర, చికెన్ పులుసు. మళ్ళీ దాన్ని ఏం చేస్తాను కూరంగా చికెన్ పులుసు రెండు కూరలు. అర్థమైందా? చేపలు చెప్తారు ఏంటంటారు? పేర్లు మీరు చెప్పాలి. పైరా ఒకటి ఎండు చెప్తాం, 2 ముక్క, 3 తలకైపోతుంది. మొత్తం అర్థం 3 రకాలు. అర్థమైందో? మళ్ళీ మటను, మళ్ళీ పాల పన్నీరు. ఏ పన్నీరు? మళ్ళీ ఇంకోటి ఏం చేస్తారు. ఇప్పుడు చెప్తున్నాను. ఇవన్నీ కడుపులోకి వెళ్ళిపోయి దెబ్బలాడుకోకపోతే ఏం చేస్తాయి? నేను చెప్పడమ్మా. కడుపులో తేడా రాకపోతే దేవుడికి మేము కలిగాక. అర్థమైందా? మాట్లాడుతుంది ఉన్నదన్నింటిలో నోర్మండే. మీరు అంతా నాతో సాటు అండి. ఇవన్నీ కడుపులోకి వెళ్ళి ఏం చేస్తాయి? దెబ్బలాడుకుంటే లేకపోతే అండి శుభ్రంగా మందం. చెప్పండి దేవుడికి మహిమ కలుగాక. యేసుప్రభువు ఎప్పుడు చెప్పాడు? కాళ్ళని బట్టి ఆయనకని తెలుసు కదా. దేవుడి స్తోత్రం. తిండి వల్ల ఏమొచ్చేది అన్నాడు? తినటం తప్పని చెప్పలేదు. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. తిండి వల్ల మందం వచ్చిందంటే తినొద్దని తప్పు కాదు, తిన్నదంతే. ఇప్పుడు పూర్వకాలం పెద్దవారు తిన్న తగ్గ తిండి తగ్గ ఏముండేది? పని ఉండేది. ఆడవారికైనా అమ్మ చెప్పండి. పిల్లలకు కూడా పని ఏముండేది? దేవుడి స్తోత్రం. పిల్లలకి ఏ పని అంటే కలిసి వచ్చే పని కాకపోయినా, డబ్బులు తెచ్చే పని కాకపోయినా, గోలికాయలు ఆటో లేకపోతే గుట్టి పిల్లలు ఆటో, కబాడీయో, ఒంటికి ఆరోగ్యం ఉండేదండి పిల్లలు. దేవుడి స్తోత్రం. హాస్పిటల్ తీసుకెళ్ళట్లేదు. అలా చూస్తారటి నిజమండి. పిల్లలు అలా ఉండేవారు లేదా? ఉప్పట్లాట, కబడ్డీ, గూటి పిల్లలాట అండి, గోలికలాట, బంగడలాట ఇవన్నీ వాడేవారు. దేవుడి మహిమ కలుగాక. అంటే జాగ్రత్త. ఇప్పుడు పెద్దవారు స్త్రీలైన పురుషులైనా కట్టబడి తిన్నది అరిగిపోయేదాకా ఏముండేది? మనకి పని ఉండేది. దేవుడి స్తోత్రం. చెప్పండి ఏముండేది? పని ఉండేది. పని ఉంటే మనం వస్తుందా? చెప్పాలి మీరు. ఇప్పుడు ఏమొచ్చేస్తుంది అన్నాడు? మందం వచ్చేస్తే మందం వెనకాల ఏమవుతుంది అన్నాడు? అమ్మా మళ్ళీ చదవండి, మీకు అర్థమవుతుంది. అందరు తీసుకోండి అమ్మా, ముగిచేస్తాను త్వరగా. నిజ సంస్కారాలు బేగాలి. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను. అమ్మా తిన్నది కడుపు కదా, మరి ఇది ఎక్కడికి వెళ్తుందంట? అమ్మా చదవండి.
తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను ఎన్నున్న విచారం పోతలే దడు సూత్రం ఐక్య విచారం ఇంకా కావాలి లోకానికి వెళ్తే సడన్లోకి వెళ్ళిపోతే కంటికన్నీ కనపడితే అన్నీ మనకే కావాలి. విస్తారం దేడు సూత్రం వాళ్ళు కొంతమంది లేదా ధరించుకున్న మధ్య అంతా విస్తారం ఆ విచారం కాదు మనకు ఉండవలసింది. మనోవిస్తారం కాదు, నీకు మహిమ కలిగిన తలపులు కలిగి ఉండాలి. చదవమ్మా. మందముగా ఉన్నందున ఆ దినము ఏ దినము అమ్మ చెప్పాలి. ఆ దినం అంటే రాకడ దినము. అకస్మాత్తుగా మీ మీదికి మీ డాడీ వెళ్ళిపోతాడు చూడండి. మీ మీదకి అమ్మ దేవునికి మహిమ కలుగాక, ఆ బిడ్డలను దేవుడు దీవించను గాక. చదవాలి. ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇంకో మాట చదవమ్మా. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారగునట్లు. మాట అందుకోండి. ఏం కలగాలి? శక్తి కలిగిన వారు అన్నట్లుగా ఎల్లప్పుడు ప్రార్థన చేయొచ్చు. చెప్పండి. ఎల్లప్పుడు ప్రార్థన చేయొచ్చు. మెలకుగా ఉండుడని చెప్పాను. దేవుడి మహిమకులుగాక. ఉదయం లేచిన తోటి ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉందో చేతులు పైకెత్తండి. ఏమ్మా నువ్వు చేసుకోవా? ఎంత దారుణం అండే పాప. దేవుడు చూస్తారు. లేతుందోటి ప్లాన్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటూనే ఎత్తండి, లేకపోతే ఎత్తకండి సుమా. మధ్యాహ్నం మాటలు ప్లాన్ చేసుకున్నవారు చాలామంది దీపోని నిజం ఒప్పుకున్నారు. దేవుడు చూస్తారు. అమ్మా సాయంకాలం ప్లాన్ చేసుకున్నవారు ఓకే దించండి. తెల్లారి గంటలు 3 గంటల ప్లాన్ చేస్తున్నవారు ఓకే. ఇప్పుడు మనకు శక్తి కలిగిన వారులే ఉండాలి. ఆయన దగ్గర నిలబడాలంటే ఏముండాలన్నాడు? అమ్మా ప్రార్థన. ఉదయము ఏగుజా ప్రార్థన, మధ్యాహ్న ప్రార్థన, సాయంకాల ప్రార్థన ఆల్రెడీ ప్రతి వ్యక్తికి ఉండాలి. ఇంకా నీకు సమయం ఉంటే చెప్పండి. ఇంకా సమయం ఉంటే దేవుడు నీకు ప్లాన్ చేసుకుని టైం కనిగిస్తే నీ ప్రార్థనతో గడుపుతూ నీకు ఎంతో మేలు. దేవుడి స్తోత్రం. అయ్యా దేవునికి మహిమ కలుగాక. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. ప్రార్థన అంటే ఇప్పుడు ఎవరితోటి? దేవుడితో సహవాసమే కదా. ప్రార్థన దేవుడితో సహవాసం అండి. దేవుడి మహిమ కలుగాక. ఈ ప్రార్థనలు ఏమవుతుంది అన్నాడు? అమ్మా ఆ మాట కూడా మీ నోట అంటే రాకపోతే ఇంకా నేను చేయను. ప్రార్థన ద్వారా ఏమవుతుందంట? పోరా చెప్పిన సబ్జెక్ట్ అదే. అదేందా ఇంకా మందంగా ఉండే తినాలి కాదు. మందంగా ఉన్నావా చెప్పాలి. వస్తున్నాను చెప్పొస్తుంది అన్నాడా? ఎలా వస్తుందట? అకస్మాత్తుగా చెప్పండి. ఊరికావు సంఘానికావు కీదికా అమ్మా ప్రపంచమంతా దడు సూత్రం. అలాంటి పద్ధతిలో ఉండకూడదని సౌదర్యం కోరిన వాడు నీ ప్రభువుని రావు చెప్తున్న మాట ఏంటి? మనం బతికున్న సంవత్సరాలు దేవుడితో సహవాసం కలిగి దేవుడి దగ్గరగా ఉండి దేవునికి ఎల్లప్పుడు శుద్ధించుకుంటూ దేవుని ఆరాధించుకుంటూ దేవుని కీర్తిని చేసుకుంటూ బతకాలి. దూరమై సాధించేది ఏది కూడా చెప్పాడు. దూరం అయిపోతే మంది అదే ఏంటి? నడుకొట్టు. చెప్పండి. అవసరాలు బలమైంది చెప్పండి.
అవసనార బలమైంది, శక్తి కలిగింది. ఎంత బలమైంది అయితే సుఖమైంది. ఎక్కడుండాలి? అది నడని ఉండాలి. చెప్పాలి. నడని ఉండవలసింది ఎక్కడికి వెళ్ళింది? బండబెట్టులోకి వెళ్ళింది. కొన్ని ధనాలు ఉండిపోయేదానికి దాని పౌరంతా పోయింది. చెప్పండి. దాని ఇలువంతా పోయింది, దాని కళ అంతా పోయింది. ఈరోజు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేసుకోండి. మీ పని మీరు చేసుకోండి, మెలకువ కలిగి ప్రార్థన చేసుకోండి. సౌందర్యంగా సంఘంలో తయారు అవ్వండి. చెడిపోతాను దేవుడు మనల్ని పిలవలేదు. ఈ వాక్యం వింటున్న మనము చెప్పి తీర్మానం చేసుకోవాలి. అయ్యా, ఎన్నడూ నీకు నేను దూరము కానయ్యా, నన్ను ఇంకా దగ్గరికి చేర్చుకోయ్యా, ఇంకా నేను అట్టుగట్టి నేను ఉండాలయ్యా, దేవుడు స్తోత్రం అని నువ్వు తీర్మానం చేసి ప్రార్థనడితే తప్పనిసరిగా యాచన నెరవేర్చేవాడు. ఇందాక మనం బాగా పాట పాడాడు అభిషేక్ గారు. ఏ పాట? అందరూ పాడచ్చు. ఒక ఆశ ఉందయ్యా, దేవునికి మహిమ కలుగాక. చెప్పండి. మన ఆశ అంతా కూడా మనకు ఆయన అంతగట్టుబడి ఉండాలి. ఆయన ఎవరి మీద ఏ కాడు మోపుతా కాడు మనము మొయ్యాలి. చెప్పండి. మనకి ఘనతనిచ్చిన దేవుడికి మనం ఏం చేయాలి? కీర్తి తేవాలి, మహిమ తేవాలి, ఘనత తేవాలి. మనం చేయవలసిన పని మనం చేయాలి. చెప్పండి. ఆయన సంఘాన్ని ఎలా ఉండాలని కోరుకున్నాడు? అందరూ చెప్పాలి. ఆయన సంఘం ఎలా ఉండాలని కోరుకున్నాడు? మనలో చిన్నవారు ఉండొచ్చు, పెద్దవారు ఉండొచ్చు, ఉన్నవారు ఉండొచ్చు, లేనివారు ఉండొచ్చు. అందరూ ఎలా ఉండాలని కోరుకున్నాడు? సౌందర్యం కలిగి ఉండాలని కోరుకున్నవాడు ఆయన. నీ సౌందర్యం కోరేవాడు. అందుకే ఆ సౌందర్యం ఇచ్చిన దేవునికి మనం ఏం చేయాలి? నమస్కరించాలి, సాగిలి పడాలి. ఒక్క మాట తెలుసుకోవాలి, నన్ను సృజించిన వాడు, నన్ను సృష్టించినవాడు, నా సృష్టించినవాడు నా దేవుడికి నేను సాగిలి పడాలని ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నావు, సౌందర్యమే కాదు, ఘనతే కాదు, విజయమే కాదు, పేరే కాదు, ఏమండి పరలోక రాజ్యమే నీకు ఉచితంగా ఉంది. దేవుడు మహిమ కలుగాక. చెప్పండి. ఆయన ముందర మనం ఎలా నిలబడాలట? శక్తి కలిగిన వారి వల్లే. ఆ శక్తికి ముందేంటి? చెప్పండి. శక్తికి ముందేంటి? ప్రార్థన. ప్రార్థన ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు, నిత్యం, ప్రతిరోజు మనం ఏం చేయాలి? ప్రార్థనలో పాల్గొవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని మహిమపరచాలి. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.